వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ బీచ్ సైడ్ ఫిష్ పలావ్ చేస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ ఫిష్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫిష్ ఫ్రై మసాలా, రైస్ పౌడర్, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నిటిని మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మిక్స్ చేయాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఫిష్కి అప్లై చేయాలి. మసాలాతో ఉన్న ఫిష్ని 15 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద మ్యారినేట్ అయిన ఫిష్ని ఫ్రై చేయాలి. పక్కన ఒక గిన్నెని తీసుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కోకోనట్ మిల్క్ వేయాలి. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ రైస్ వేయాలి. బాగా మిక్స్ చేయాలి. కోకోనట్ మిల్క్ బిర్యానీ రైస్కి క్రీమీ టెక్స్చర్ తెస్తుంది. ఒకవైపు బాగా ఫ్రై అయిన చేపని తిప్పి ఇంకోవైపు కూడా బాగా ఫ్రై చేయాలి. దీని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని అప్లై చేసుకోవాలి. కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. నాకు 50 రూపాయలు పైన అవుతుందండి. దీన్ని వేరే సైడ్ కూడా దీన్ని తిప్పి వేరే సైడ్ కూడా పేస్ట్ని అప్లై చేసుకోవాలి. కంప్లీట్గా వితౌట్ ఎనీ గ్యాప్స్. దమ్ చేయడానికి ముందుగా అరకాయని తీసుకుని అందులో బిర్యానీ వేయాలి. ఫ్రై అయిన చేపని దాని మీద పెట్టాలి. స్లోగా కేర్ఫుల్గా పెట్టాలి. దీన్ని మడత పెట్టాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అట్టాకులో కట్టిన బిర్యానీని దాని మీద పెట్టాలి దమ్ కోసం. అది చేసిన బీచ్ సైడ్ ఫిష్ బిర్యానీని ఓపెన్ చేసి టేస్ట్ చేద్దాం.
టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫిష్ బాగా ఉడికింది, కోకోనట్ రైస్ కూడా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.